అక్క చూడవే ఏంటి గోబెల్ని ఎంత అందంగా ముస్తాబు చేశారు. చాలా అందంగా ఉన్నది కదక్క. కృష్ణాష్టమి కదూ, నల్లవాడు ఎంత అందంగా ఉన్నాడో చూడు. చాలా అందంగా ఉన్నాడక్క. వేణుగానము వినిపించడే చెల్లికి అయ్యా కనిపించడే. వేణుగానము వినిపించడే చెల్లికి అయ్యా కనిపించడే. వేణుగానము వినిపించడే. ఎక్కడదే గార్ధపస్మరం? ఎవరక్క? బావగారక్క. బావగారు ఇవాళ ఒక పట్టు పట్టాల్సిందే. గట్టిగా పట్టాల్సింది పట్టు. కాసి అబ్బో వ్యాపారం ఏం చేశారు? పాటలు పద్యాలు పాడుతున్నారు. ఇలాంటి ఇల్లు చదివేశారు ఉంటాయని మేము కూడా పెట్టుకున్నాం. ఏంటి చింతపండు కొట్ట ఉల్లిపాయలు కొట్ట? చింతపండు కొట్టు కాదు, ఉల్లిపాయ కొట్టు కాదు, మరేంటి గుడ్డు కాదు. అబ్బో కోడి గుడ్డ అసోసియేషన్ అంటే పోలీస్ స్టేషన్ కాకపోతే రైల్వే స్టేషనే. ఎప్పుడు పోలీస్ స్టేషన్ మర్యాద మర్యాదగా మాట్లాడండి. కాకపోతే కొట్టడం కూడా మేము కూడా నేర్చుకున్నాం. ఏంటి ఏడి కొట్టడం? కొట్టేది దమ్ము కొట్టడం. ఏది దమ్ము కొట్టడం అండి? ఏదండి? బీడీ కాల్చేవాడు ఎట్లా కొడతాడు? ఎలా కొడతాడు? కొడతాడు బీడీ కాల్చేవాడు బిగించి కొడతాడు. అబ్బో మరి సిగరెట్ తాగేవాడు? చుట్టా తాగేవాడు సూటిగా కొడతాడు. మరి సిగరెట్ తాగేవాడు ఎలా కొడతాడు? మరి సిగరెట్ తాగేవాడు ఎట్టే కొడతాడు? స్ట్రైట్ గా కొడతాడు. అబ్బో బాగా ఎట్లా కొట్టినా పైనుంచి కొట్టినా కింది నుంచి కొట్టినా రాలేదు ఊడిది. ఏమి సత్యం నేర్చుకున్నానండి. రాలేదు సత్యం ఒకటి, రాలేదు బూడిదే. ఇంతకీ మీరు ఏమి స్టేషన్ పెట్టుకున్నారో చెప్పండి. ఏమండి మేము కళాకారులు. అబ్బో కాదని ఎవరన్నారు? అందుకని ముచ్చటగా 3 నాటకాలు. ఏమేమి నాటకాలు? మా గుర్తు ఎర్ర త్రికోణం. అదెందుకో? కుటుంబ నియంత్రణ కోసం పెట్టుకునే గుర్తండి అది. పిల్లలు పుట్టకుండా. అంటే మీకు పిల్లలు పుట్టరా? మా సమాజంలో ఎవరు పెళ్లి చేసుకుని ఎవరికి పిల్లలు పుట్టారు. మీకు ఫీజు ఎగిరిపోయి ఉంటుందిలేండి. దయచేసి నిద్రపోయే వాళ్ళ లేపండి. మళ్ళీ ఈ ఊళ్ళో నాటకం పడుతుందో లేదో. ఈ మాటలు ఇంకా ఖచ్చితంగా లేస్తారు. లేపండి లేపండి. మీరు చెప్పండి చెప్పండి. ముచ్చటగా 3 నాటకాలు. అయ్యే ఏం నాటకాలు? ఎర్ర త్రికోణం. మొట్టమొదటి నాటకము శ్రీకృష్ణ రాయబారం. అందులో మీరేం వేషం అండి?
కృష్ణుడు. అబ్బా పద్యం పాడండి ఎంత చాలా అందంగా బాగుంటుంది. ఉన్నాడు అక్క బావగారు. చాలా పద్యాలు కుప్పలుగా ఉంటాయండి. పద్యాలు యుద్ధాలు ఉండవమ్మా. ఏమ్మా మేము పడుకొని లేచిపోయేది. ఏయ్, పడుకొని లేకపోతే పద్యం ఎవరు పడతారయ్యా? అలా నేర్పాడు. పండుకొని ఏం మేము పిచ్చోళ్ళం కనపడతామా? పడుకొని లేచిపోయేదేంటి? పండుకొని లేచిపోయేంత వరకే నా వేషము. అంటే పడుకొని లేచిపోవడం అంత కష్టమా? దానికి మళ్ళీ ఒక గురువు. మీకు తెలియదా? మాకేం తెలుసు పడుకొని లేచిపోవడం అంత కష్టమా? మీకు తెలియదా? మాకు అస్సలు తెలియదండి, మా అమ్మ చెప్పలే. పండుకొని లేచిపోవడము ఆ, అంత కష్టంగా, అంత చాలా కష్టం అండి. చాలా కష్టం. మా గురువు గారు నేర్పాడు. ఏమని పడుకొని లేచిపోవడమా? పండుకొని ఆయనకేం పని లేక నేను నేర్పించుంటాడు. లేదు, పండుకొని లేచిపోయేదానికి నీకు కిరాయి వస్తుంది, పద్యాలు పాడలేవండి. ఆయన ఎట్టా పడుకోడు కాబట్టి మిమ్మల్ని పడుకోబెట్టుంటాడు. ఏమండి, నేను అలా వేషం వేసుకొని సెంటర్కి వచ్చాను. ఆ, సెంటర్ లో పండుకొని ఉంటే ఆ. ఒక దిక్కు అర్జునుడు వస్తాడు, ఒక దిక్కు దుర్యోధనుడు వస్తాడు. వాళ్ళు రావడం, నేను లేచిపోవడం. మరి పద్యం ఎవరు పడతారండి? పద్యాలండి నేను పండుకొని లేచిపోయేంత వరకు మా చుట్టాలు ఉంటారు. ఉంటారు. నేను లేచిపోయినాక ఇంకొకడు వస్తాడు, వాడు పండుకుంటా లేచి పద్యాలు చేస్తాడు. పడుకో. చాలా గొప్ప విషయమే కానీ. ఆ, అది కూడా అతి కష్టం మీద నేర్పాడు. అబ్బో, పండుకొని లేచిపోయి ఆహా, ఏ, నెలకు 600 ఇచ్చి 6 నెలలు కష్టపడి నెలకు 600 వచ్చి కష్టపడి బాగా 6 నెలలు నేర్చుకున్నాను అనమాట. మరి రెండో నాటకము ఇంకొక నాటకం ఏంటది? సత్య హరిశ్చంద్ర. ఏయ్, ఏంటి సత్య హరిశ్చంద్ర? ఏంటి సత్య హరిశ్చంద్ర? అందరూ నేర్చుకునేది సత్య హరిశ్చంద్ర, మరి మీరు? మేము నేర్చుకునేది సత్య హరిశ్చంద్ర. అది సత్య. సత్య ఎవరు చచ్చారు? అందులో మీరేం వేషమో చెప్పండి. విలన్. అబ్బా అక్క అక్క, నాకు గుర్తుకొచ్చిన నాకు ఇలాంటి విశ్వామిత్రుడు కదా బావగారు, నాకు తెలిసిందండి. మీరు కూడా కళాకారులు కాబట్టి అవునండి. ఓ పద్యం పాడండి. ఏమండి, పద్యాలు గీతాలు ఉండవండి, విశ్వామిత్రుడి పద్యాలు ఉంటాయి కదండి. పవర్ఫుల్ డైలాగ్స్. సరే ఓ డైలాగ్ అన్నా చెప్పండి అయితే. ఏమండి, చెప్పండి. ఇలాగే చిత్ర, ఇదేమో చంద్రమతి, చంద్రమతి. మీరేమో హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు. నేనెవరబ్బా? ఏయ్, విశ్వామిత్రుడు అని చెప్పి ఎందుకేస్తాం మీ మిత్రుడు? మర్చిపోయాను. విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు. ఇప్పుడు ఇప్పుడు విశ్వామిత్రుడు సమావేశంలో ఎంటర్ అవుతున్నాడు. ఏమి అంతవరకే నాకు వచ్చేది. ఓరి హరిశ్చంద్ర, ఏముంది తప్పకూడదు. ఇట్లయితే ఏది కాదు. మరి ఎలా అవుతుంది? ఇట్లా అయితే అయ్యేది కాదు. బాగా గాలి కొట్టు. ఏదో ఒకటి చేస్తా. ఓరి హరిశ్చంద్ర, ఎక్కడికి వదిలు. దాని మీద పడతావేంటి? ఏమండి, చంద్రమతి పతివ్రత ఎవరైనా తాకుతారా? ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? డ్రామా నాది, ఆ, ఏది నాది. ఆ, డ్రామాకు పెట్టిన ఖర్చు అంతా నాది. అయితే శాలువలు నావి, దండాలు నావి, దుప్పట్లు నాటకానికి అంతా ఖర్చు నాది. అందుకని ఆ మాత్రం చెయ్యకపోతే లేకపోతే ఎందుకురా నీ బతుకొని నా ఫ్రెండ్స్ తింటారు. అందుకనే చంద్రమతి మీద చెయ్యేశాను. హరిశ్చంద్రుడు సచ్చి ఊరుకుంటాడు. ఇంకా చచ్చి ఊరుకోక ఏం చేస్తారండి నువ్వు చేసిన పనికి? సరేనా, మూడో నాటకము ఇంకొక నాటకం మాట. ఏమిటో అది? శ్రీకృష్ణ రాయబారంలో సెంటర్ సీన్. అబ్బా అక్క, నేను అనుకున్న అప్పుడే ఆ సెంటర్ సీన్లు బాగా కుప్పలు పద్యాలు. అబ్బో, అందులో మీ వేషం ఏంటండి? ఆ, నేను స్టేజ్ వేషం వేసుకొని స్టేజ్ మీద వచ్చాను కదా, అందులో మీ వేషం ఏంటి? తోక పట్టుకొని వచ్చిన. ఏయ్, కృష్ణుడు ఏంటి తోక పట్టుకొచ్చేదేంటి? ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. ఏం జరిగిందో? శ్రీకృష్ణ రాయబారానికి వెళ్ళవలసిన రసులు రామాంజనేయ యుద్ధానికి పోయినాయి. రామాంజనేయ యుద్ధానికి పోవలసిన రసులు మాకు వచ్చాయి. అందుకని లేరా
పెట్టె తెరిచి చూసినాం. అయ్యో పెట్టె తెరిచి ఏమున్నాయి అందులో? అన్ని తోకలు. అబ్బా అయ్యి ఏం చేశారండి? ఏం చేయాలా, ఖర్చు పెట్టినాం కదా, అవునవును వేస్ట్ ఎందుకు చేయాలని అవునవును తల ఒక మొత్తి పెట్టుకున్నాం. ఆహా ఇంకా 4 తోకలు మిగిలినాయి. అయ్యి ఏం చేశారు? ఒకటి హార్మోనిస్ట్కి పెట్టాము, ఆ ఒకటి తబలిస్ట్కి పెట్టాము, ఆ ఇంకా 2 మిగిలినాయి. అయ్యి ఏం చేశారు? 2 తోక జాయింట్ చేసి ధృతరాష్ట్రునికి పెట్టాము. అబ్బో ఎందుకో తెలుసా? ఎందుకలా? వానికి కథ అంతా వచ్చు కానీ ఆ. ఎక్కడ లేచి చెప్పాలో వాడికి తెలియదు. పాపం అందుకని ఆ వాని కథ వచ్చినప్పుడు నేను వాని వెనకాల పోవడం. ఓయ్ ఇట్రండి. ఓ నటనా? వెనకాల పోయి వెనకనక పోవడం, ఆ తోకలాగడం. అయ్యో వాడు లేచి పద్యాలు చెప్పడం. అబ్బో అయిపోయినాయి ఆ 3 నాటకాలు. అంటే పద్యాలు పడినవరా? పాడండి పాడండి. పాడండి. మీరు పాడితే ఇది జన్మ తరించాలని చూస్తున్నాం. పాడండి. ఆ పాడండి. మా గురువు గారు కొన్ని అలవాట్లు చెప్పారు. ఏంటవి? డ్రామాలో పద్యం పాడాలంటే ఊపు రావాలి. కానివ్వండి, ఊపు చేయండి, బాగా చేయండి. ఊపు రావాలంటే మీరు మధ్యాహ్నం అడ్డు చెప్పవు. అస్సలు చెప్పు. రెడీ 1. నీకు బుద్ధి ఉందా అసలు? ఏం నీ కాలం నువ్వు దండం పెట్టుకుంటున్నావు ఏంది? నేర్పినారు అట్లా. ఆయనకి పెట్టాలా? మరి మీ కాళ్ళకు మీరే పెట్టి దండం పెట్టుకుంటున్నారు ఏంది? అది నేను ఏకలవ్యం శిష్యుని కాబట్టి అర్థంలో చూసుకుని మీకు మీరే దండం పెట్టుకుంటారన్నమాట. పెట్టుకోండి. సరే, పద్యం పాడుతున్నా. నీకు పద్యం పాడమన్నా ఎక్సర్సైజ్ ఏంది? ఇదేంటి కరాటీ ఏంది? చిత్ర ఊపు లేవే. ఇక్కడ రాదు. ఇక్కడ ఊపు వస్తే అక్కడ రాదా? పద్యం పాడండి. పాడండి. ఎత్తుతా పద్యం. చెలియో ఏమండి చెయ్యంటే అంత పైకి లేచింది. చెలకు చెలియో వరకే. చెలకు నీ బాబు పడతాడు. ఏం తెలుసా? అది ఏం తెలుసు? ఏమండి, నేను ఆపినా మీరు ఆపకూడదు. ఇది సర్కార్ రాదు. అబ్బో చాలా జంపుగా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చి కలుసుకుంటా. యాడా సెంటర్లో. ఏంటది మీకు మీరే కొట్టుకుంటున్నారు? మీరు ఏం పాడారు? మేము ఇవే విన్నాం. మీకు మీరే కొట్టుకుంటున్నారు. కొట్టే వాళ్ళు ఉంటారు నా పేరు. అంటే నీకెవరు కొట్టరా? ఇప్పుడు మేమిద్దరం కలిపి కొట్టామంటే మీ ఇద్దరు కలిపి కొడితే నేను తట్టుకోవచ్చు. అబ్బా తట్టుకోవద్దు నంగనాసి. మీకంటే కొట్టే వాళ్ళు ఉంటారు. అభిమానులు. అమ్మా అమ్మాయి అమ్మ అయితే కజ్జునక చేస్తారు. అమ్మాయి ఎందుకు మధ్యాహ్నం? మీకంటే సుమారు కొట్టేవాళ్ళు అభిమానులు ఉంటారు. నాకెవరు కొడతారు? అంటే మేమిద్దరం కలిపి కొడతాంలే. మీ ఇద్దరు కలిపి కొడితే తట్టుకోలేను కానీ సరే. ఇంకొక నాటకం ఉంది. ఏం నాటకం అది? ఇంకొక నాటకం మాట. ఏం పేరు నాటకం పేరు? శ్రీకృష్ణ తులాభారం. తులాభారమా? బాగుంటుంది. అందులో తమదే వేషం. అందులో నా వేషం ఏమి అడగలేదు. మీరు చెప్పలేదుగా. శ్రీకృష్ణ తులాభారం. అందులో కృష్ణుడు ఏం చెప్తావు? మరి చెప్పండి. నేను కృష్ణుడు. ఎందుకంటే
నా అందం చూసే ఇచ్చాడు కృష్ణుడు. అబ్బా నీకు దండం అండి, నీ అందం గురించి చెప్పండి. రంగు మాత్రం ఖచ్చితంగా అలానే ఉంది. నా రంగు అవసరం లేదని చెప్పి నాకు కృష్ణుడు ఇచ్చాడు. నా వేషం నా ముఖం ఏమండి కృష్ణుడు కాదు కానీ జాంబవంతుడైతే కరెక్ట్ గా ఉంటుందండి. కాదండి, కృష్ణుడు వేషం ఇచ్చారు. మరి సత్యభామ ఎవరు అడగలేదు. సత్యభామ ఎవరండి? ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ అంతటా నెల్లూరు, కర్నూలు, ముందు గట్టిగా చెప్పండి, అన్ని జిల్లాలకు పేరుగాంచిన నటీమణి ఎవరు అనుకున్నారు? ఎవరండి అంతటి మహానటి? సన్నగా బొద్దుగా ఉంటది. గారు నల్లగా ఉంటదా? ఎర్రగానే ఉండేది అపర్ణ. ఆమె సత్యభామ, అబ్బా నేను కృష్ణుడు. అయ్యో మా కాంబినేషన్ చూడాలని జనాలు విచ్చలవిడిగా వచ్చారు. 10 రూపాయల టికెట్ 50 రూపాయలు కొన్నాడు. 50 రూపాయల టికెట్ 100 రూపాయలు కొన్నాడు. 100 రూపాయల టికెట్ 200 పెట్టి ఆటో వెళ్ళిపోయింది. అబ్బా విచ్చలవిడిగా జనాలు వస్తారండి, తులాభారం కదా. కానీ ఏం లాభం? ఏ సత్యభామ రాలేదు. ఎందుకని పాపం? ఎందుకంటే పాపం ఆ విశాఖపట్నంలో ఆంధ్రరత్న అవార్డు అందుకోవాలని పోయింది. మరుసటి రోజు నాటకానికి లేటుగా వస్తానని చెప్పింది. అయ్యో టెలిగ్రామ్ ఇచ్చింది. కానీ జనాలు ఆమె వచ్చేంత వరకు జనాలు ఊరుకుంటారు. ఎందుకు ఊరుకుంటారు? దుప్పట్లేసి చప్పట్లు కొడతారు. మరి అందుకని ఏం చేయాలబ్బా అని పాపం ఏం చేశారండి? మా సమాజంలో ఒకడు ఉన్నాడు. ఎవరు? టీపీ రావు. అయ్యో వానికి ఏమి రావు. అయ్యయ్యో వాడు వచ్చి పోయేవాడే, బాబా బాబా ఈ వేషం నేను వేసుకుంటారా? ఏ వేషం? సత్యభామ. వాడు సత్యభామ వేషం వేసుకున్నాడు. అచ్చం అపర్ణలాగే వాడు వేషం వేసుకొని స్టేజ్ మీదకి వచ్చాడు. నేను వేషం వేసుకొని స్టేజ్ మీదకి వచ్చావు. కానీ ఆ మాడా వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నాడో ఏమో గాని మన మధ్యలో వచ్చి దూరాడు. పద్యాలు మర్చిపోయి తెలుసా ఏం చేశాడండి? బావగారు ఈరోజు మంచి హుషారుగా ఉన్నారు. అప్పుడు వచ్చి ఏం చేసింది? అలా జరిగిపోతుంటాయి కొన్నిసార్లు. అక్క బావగారు ఈరోజు వాన వాన గల్లు ఏంటి మరి? సైక్లోన్ వద్దు, చిన్న చిన్న చిరుతలుగాలు
ఏంది జోబీలని పైన ఏంది ఏంది అదేనా ఏం వస్తావు జోబులు పెట్టుకురారా? అంటే ఒక జోబులు పెట్టుకొని వస్తే కొట్టేస్తారు. ఏందండి? ఒక జోబులు పెట్టుకొని వస్తే కొట్టేస్తే ఎట్లా? కొట్టేస్తే ఎట్లా? ఏం కొట్టేశారు? డబ్బులు కొట్టేస్తే ఎవరు కొట్టేస్తారండి? ఒక జోబులో కొట్టేస్తే ఇంకొక జోబులో మిగుతాయని చెప్పి. ఓ అక్క, బావగారు బస్సులో వచ్చేటప్పుడు ఆ మూటని ఈ మూట కొట్టేసినట్టున్నారు. ఏమిటి మీకు మూట లేదా? మరి ఈ మూట అంటే ఆ మూట కొట్టేసి ఒక మూట మిగులుతుంది. అందుకని అంత చిల్లరగా తెచ్చారండి. పాపం కట్టెలు కొట్టేశారు. ఆ చిల్లర తీసి చేతిలో పెట్టండి. వేసేది నేనే, తీసేది నేనే. తీయమంటే తీయాలి. మా ఇల్లు మా ఇష్టం. మేము వేయమనపడి తీయమనపడి తీయర్రా. మిమ్మల్ని రా అనలేదండి, తీయరా అనింది. తీసి చేతిలో పెట్టండి. వేసినప్పుడు తీయాల్సిందే కదా. వంగండి వంగండి వంగండి. నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా, శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా, నాయనా నాయనా నాయనా. ఏంటి వెనక మనసుగా ఉండేవాడా? అయ్యయ్యో ఏమండి, బ్యాగ్ బరస్ట్ అయిందంట. ఏంటి ఏమయ్యాలా? లేదా నీ మూతి పెట్టదు. ఏమండి నీకు పిన్నిస్ కావాలా? మా ఇంట్లో పిన్నిసులు ఉండవు. మా ఇంట్లో గుణపాలు గడ్డపాలు మొత్తం ఉంటాయి. పాపం ఇవ్వండి. మేమే రావలే. మేము మీ దగ్గర చూసాను కానీ శ్రీరామచంద్ర నారాయణ శ్రీరామచంద్ర నారాయణ. నాయనా, ఓ నాయనా, నీకు వచ్చిన కష్టాలు మాకు కాదు. మా అక్క లోపలికి వెళ్ళిందండి. నీకు ఆర్టిక్స్ దాని పోయిందండి. బావగారు బాగా తెచ్చారు కదా. అబ్బో ఈ మాత్రం దానికైనా నీకు ఎంతలో మిడిసిపాటు. నా కోసమే ముస్తాబై కూర్చున్నావా? దవడ పళ్ళు రాలుతాయి. నా కోసమే ముస్తాబై కూర్చున్నావా? ఎవరి కోసం? ఆ భవానీ శంకర్ కోసమా? ఆ భవానీ శంకరం గారి కోసమా? అవును, వారంటే నాకు లావ్. ఏంటి కాదు ఆ భవానీ శంకరం గారు అంటే ఎందుకు లవ్ 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 అంటే నేను కూడా ప్రేమ. నేను కూడా సొమ్ము తెచ్చి పెడతాను. ఏం పెట్టారు పిత్తరుగా అసలు? మా అయ్యకు తెలియకుండా జీడిపప్పు అయ్యో అయ్యో. అవి ఇస్తే ప్రేమ పుట్టదండి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, అందమైన అబద్ధ ఆడుతుంటే చెప్పాలి.
ఇప్పుడు ఆ భవానీ చంద్రం చేసినట్టే నేను కూడా సొమ్ము తెచ్చిపోయాను. నాది కూడా సొమ్మే కదా. అవును మరి అదంటే చెప్పాను కదా, ప్రేమ, దిల్, లవ్ లవ్. మరి నాది సొమ్ము వాంది సొమ్ము. అవును కాదని ఎవరన్నారు? నేను సొమ్ము తెచ్చి పెడుతున్నా కదా. పెట్టావు కదా. ఏంటి నీ కొత్త ఉండేది? అంతే కదా కావాల్సింది. ఏమి బోరు నాది. అవును ఇంజను వాడి. అవును పంట నాది. అవును కోత వాడి. అవును సార్. టీవీ నాది. అవును రిమోట్ వాడి. ఆపండి కొంచెం. ఉంగరం నాది. అవును ఏలు ఏలు మా బావగారిది. ఉంగరం నాది. అవును వేలు వాడిది. అవును మరి నా పైన లవ్ చూపిస్తా. ఒంట్లో కొవ్వేం కాదు. ఏమండి ఈ మాటలన్నీ ఎందుకని? ఏది కొన్నాటికోక బాగారు నాకు లంగాలే, మా అమ్మకి దుప్పట్లే. మీకు తెలియదా ఏంటి? మాకేమో జబ్బు చేసింది. అయ్యో పాపం ఎప్పటి మంచాన పడ్డాడని. అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పటి నుంచి బాగాలేదండి మీ నాన్నకు? ఎక్కడ? మొన్నటి నుంచి. ఎందుకలా పచ్చి అబద్ధాలు ఆడతారు? అక్క బావగారు అన్ని అబద్ధాలు చెప్పాడు. ఏమండి నిన్న నేను మా అక్క మా అమ్మ వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళామా, అక్కడ మీ నాన్నగారు వచ్చారా, మా అమ్మని చూసి అన్నారు, గుడిలో స్వామి కొలువై ఉన్నాడే, పూజకు వేళాయేనా, పూజకు వేళాయేనా. మీ నాన్న మా అమ్మ గుడి వెనకాల గుసా 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 మాట్లాడుకున్నారు. మా ఇంటి వెళ్ళిపోద్ది చూసాం. గుస్సా 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 అని మాట్లాడుతున్నారు. అవును మీ అమ్మతో మాట్లాడాడు, వచ్చి మాట్లాడాడు. ఎక్కలేదే మంచం. నేనంటే చిన్నపిల్ల. మాతో ఎవరు మాట్లాడా మంచాన్ని ఎక్కరా? మరి నువ్వు పొద్దు నుంచి సాయంత్రం తర్వాత మాట నువ్వు మంచం ఎక్కలేదే. నేను చిన్నపిల్ల. అయ్యో వయసున్నాడు. అయ్యో పొద్దుగా తొక్కుడు పిల్ల ఆడుకున్నారా? చిత్ర అక్క చిన్నపిల్ల నీతో ఏం ఆడతాడు కానీ మీ బావ అమ్మని అడిగి పెద్ద గ్లాసు నిండా నిమ్మరసం తీసుకురాపో. అలాగేనక్క బాగారు నిమ్మరసం పట్టుకొస్తా ఒక ఆర్డర్. మా అయ్యకు వచ్చిన డబ్బు ఆ ఆసుపత్రిలో వాళ్ళకు ఎవరికి తెలియదు. ఏం చెప్పాడు? తెచ్చాడు అంటే హాయిగా వచ్చి పక్కన కూర్చుంటే లేచి కూర్చున్నాడు. అవునా? 90 సంవత్సరాలు వచ్చినాయి. వాడు ఏం చెప్పండి? ఎందుకు బతకాలి? వాడు తొందరగా చచ్చిపోతే పెత్తనం అంతా నాదైతుంది. అప్పుడు నీకు నాటికోక దానికి లంగాలు మీ అమ్మకు తీసుకొచ్చిస్తారా? ఎంత మంచివారండి మీరు. మరి పెత్తనం నా చేతికి రావాలి కదా. రావాలి కదా అండి. ఆడుకుందామా ఆడుకుందామా? కళ్ళు మూసుకుంటారా? నువ్వే కావాలి. ప్రేమించుకుంటున్నాక దూరంగా వెళ్ళండి, గట్టిగా కళ్ళు మూసుకోండి. మీరు నన్ను ప్రేమగా ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? నేను మిమ్మల్ని సుబ్బులు అంటాను. సరేనా? కళ్ళు మూసుకొని పిలవండి.
చింతలు సమయానికి రావడం సరసం పాడు చేయడం చెవు కొడుతుంది ముండా రక్తం కారుతుంది దేశంలో మంచి మంచి వాళ్ళకి సాగుతుంది ఈ ముండకు సాగు రాకున్నది ఎప్పుడు వస్తుందేమో అట్లా నిజమైన వాళ్ళని లేపండి సున్నాను చూస్తుంది మొఖాన్ని నువ్వు కాదా సుబ్రహ్మణ్యం మొక్క చూస్తే బస్ స్టాండ్ బజ్జీలు అమ్ముకునే ముఖాన్ని చెప్పండి నీ మొక్కలు కాదురా ఆ ముఖం దొరకుందో నీ ముఖం చూసుకున్నా ఒకసారి ఈ ముండకు డైలాగ్ మాటలు కూడా రాకున్నాయి మందు దాని మాటలు కూడా ఈ ముండగడు తెచ్చిట్టు ఈ ముండగడు తెచ్చి కాదు మందు తెచ్చిపోయినారు మాటలే రాకున్నాయి నా ముఖానికి ఒకసారి అర్థం చూసుకురాదు దిగాదే నన్ను పట్టుకొని ఒరే అంటున్నావు నిన్నేందురా అనేది మీ నాన్న కన్నా మా నాయన కూడా అన్నావా మీ బావను కన్నా మా బావను కూడా అన్నావా ఏం రా మీరు సరే కానీ మా మామ నన్ను మా మామ నీ మామనా నీ మామేంద్రా వాడు ఎప్పుడో నా కాళ్ళ పట్టుకున్నా దీనికి నిజంగానే ఎక్కువైంది అది కాదే మా బామ్మ తిన్నాను అది కదా అదేంటున్నావేమి నేను అది అది ఎక్కువైంది కళ్ళు కళ్ళు చెప్పలేదు మొక్క చూడు ఎండిపోయిన బరగొడ్డు మొక్కలు లెక్క ఉంది తీసి తెచ్చుకుపోయిన బరగొడ్డు మొక్కలు లెక్క ఉంది నీ మొక్క ఒకసారి నన్ను అంటున్నావు నా అంతస్తు ఎక్కడ నీ అంతస్తు ఎక్కడ నా పొజిషన్ ఏమిటి నీ పొజిషన్ ఏమిటి నా వెయిట్ ఏమిటి నీ వెయిట్ ఏమిటి కొట్టి శ్రీరాములు కులం మాది కుట్లాలు మోసే కులం మీద ముండ వంగబెట్టి కొట్టానంటే రాకెట్ అవసరం లేకుండా చంద్రమండలంలో పోయి కొట్టావు అక్కడికి వచ్చి కొట్టానంటే గుడిసెలు చూస్తావు ముండ భూమి గుంతంగా ఉందావు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పోతావు ముండ ఏదండి అంటున్నావు అంత కోపం ఏందిరా అంటున్నావు కొట్లాలు మోసే కులం నీది అన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు కొట్లాలు మోసేది మాది లేదా నీవేంటి అంటున్నావు నిజంగా భయమైంది నాకు ఇదే మాట్లాడతాను ఈ డైలాగ్ తప్పడానికి వేరేది రాదు రాదు సరే కానీ నాకు కూడా రాకుండా నేను కావాలి ఇల్లు నేను సీట్లు మోసానని అంటాను సీట్లు మోసేందిరా కాళ్ళు విసికినా అంటాను ఏమేమి చేసినావు అది నీకే తెలుసు కాదు ఇన్ని చేసినవి ఇన్ని చేసినవి ఈ విధంగా మాట్లాడితే సరిపోతుందా నీకు డైలాగ్ రావాలని మాట్లాడుతున్నాడు నన్ను పట్టుకొని బాబా బాబా కొడుకు మీకు అసలు బుద్ధుందా మా అమ్మ పాప అంటావా నన్ను పట్టుకొని పోరానింది ఇంత పెద్ద మనిషిని పట్టుకొని పోరానింది మా బాబాని పట్టుకొని ఒరే అన్నావమ్మా నేను అలాగేమ్మా ఏమన్నావమ్మా మా అమ్మ కళ్ళుతో కూడా మూతలు పడుతున్నాయి తప్పలే రా 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 అని అంటారా రాను రాను సందులు పెట్టి ఇప్పించింది బాగారు అయినా కానీ అది కాదే మీ అమ్మ దుప్పట్లేవి రా
రా దా అంటే సరే అని చెప్తాను. పాప అన్నానా ఈ పీప మొఖం దాన్ని, ఈ పీప మొఖం దాన్ని పాప అన్నానా? పాప అన్నాడమ్మా. బావగారు తాగుడుపోతుంది బాగారు పాపం మా అమ్మ తాగడిపోతు మొండ, పాపం పిచ్చి మొండ. అయినా గాని తాగి తాగి మైండ్ పోయినట్టుంది మా అమ్మకి. ఇదో ఏదో అలా అలా నీవంటే చాలా ప్రేమ కదా, మా అమ్మతో రాజీపడు. అమ్మా అమ్మా బావగారు పాపం పిచ్చిగా అయిపోయి నీతోటి తిరిగి తిరిగి బావగారు నువ్వే కావాలంటున్నాడమ్మా. అమ్మమ్మ చేసుకోవడం కాదే రాజీ పడ్డాం అమ్మా. ఇది అది కాదు, నా ప్రాణమా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నన్ను కనుకుమా, పదే పదే మనసే నిన్నే కోరుకుంటుంది, వద్దనకు నిన్నే కోరుకుంటుంది. అత్త ఓ అత్త అందమైన అత్త, అత్త ఓ అత్త ఏమి ప్రేమ మీ ప్రేమను తగలెట్ట బావా. సరే కాని బాగారు ఏమండి బాగారు నీకు మంచి మాట చెప్పనా? చెప్పనా? మీ నాన్న వచ్చాడండి. మీ నాన్న ఇంకా మోసపోతానా ఎంత సర్వీస్ వచ్చింది, ఎన్ని డబ్బులు పోయినాయి. మీ అబ్బాయి అండి? మా అయ్య చనిపోయి 6 నెలలు అయింది. మీ అబ్బాయి అండి? ఇటు మన ఊపిరి